హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను మీ రూహి. అంటరాని వాడి నుంచి అభిమానించే స్థాయికి, పేదవాడి నుంచి భారత రాజ్యాంగ రచన వరకు పేద ప్రజలకు ప్రశ్నించే హక్కుని కల్పించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1907 he was the first uncountable to pass matriculation in India. అట్టడుగు కులంలో పుట్టారు. తాను చదువుకున్న బడిలోనే అంటరానితనాన్ని చవిచూశారు. అడుగడుగున కష్టాలను ఎదుర్కొన్నా కూడా ఏమాత్రం కృంగిపోలేదు ఆ వ్యక్తి. ఎన్నో కష్టాల్ని ఎదురీదుతూ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. తిరిగి స్వదేశానికి వచ్చాక స్వతంత్ర పోరాటంలో తన వంతు కీలక పాత్రను పోషించారు. స్వతంత్రం వచ్చాక భారత రాజ్యాంగ నిర్మాణం కోసం కీలక పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళిత పేద ప్రజలకు ఆత్మ గౌరవానికి ప్రతీక. న్యాయవాది, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహావ్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి రామ్జీ, తల్లి భీమాబాయి. ఒకరోజు తన తల్లిని అంబేద్కర్ ఇలా అడిగారు, అమ్మా, ఎందుకని మనల్ని అందరూ అంటరాని వాడిగా చూస్తున్నారు? కులాలు మతాలుగా విభజించింది ఎవరు? ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగారు. అప్పుడు తన తల్లి చిరాకుగా ఇలా చెప్పింది, ఏదో పుస్తకాల్లో రాసి ఉందట, అందుకని మనల్ని అందరూ ఇలా చూస్తున్నారు, ఇంతకు మించి నన్ను అడగకు అంటూ చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు అంబేద్కర్ ఇలా అన్నారు, పుస్తకాల్లో తప్పుగా రాసుంటే తప్పుగానే పాటిస్తారా? ఏదో ఒక రోజు నేను కూడా పుస్తకాల్లో అన్ని నిజాలే రాస్తాను. ఆ రోజు నా పుస్తకాన్ని ప్రతి ఒక్కరు పాటించేలా చేస్తానన్నారు. అదే విధంగా ఈ రోజు ప్రభుత్వాలు సైతం భారత రాజ్యాంగాన్ని పాటించేలా చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన మన కోసం చేసిన పోరాటాలు, మన కోసం తీసుకువచ్చిన హక్కుల్ని ఇప్పటికి కూడా సద్వినియోగం చేసుకోకపోవడం దౌర్భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, నేను నా దేశ ప్రజల చేతికి పదునైన కత్తినివ్వలేదు, కానీ ఓటు హక్కును మాత్రమే ఇచ్చాను. దానిని సద్వినియోగం చేసుకొని రాజులవుతారో, దుర్వినియోగం చేసుకొని బానిసలవుతారో తేల్చుకోవాల్సింది మనమే అన్నారు. కానీ మనమేం చేస్తున్నాం? ఓటుకు నోటులా అమ్ముడుపోతున్నాం. చదువు పేరుతో దోపిడీలు, పరువు హత్యలు, కులమత భేదాలు ఇంకా ఇప్పటికీ కూడా ఎందుకు సాగుతున్నాయి? రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎందుకని వీటిని ఎవరు అధిగమించలేకపోతున్నారు? ఇందుకేనేమో భారతదేశం అభివృద్ధి చెందని దేశంగా మిగిలిపోతుంది. అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులను మాత్రమే గుర్తు చేసుకోవడం కాదు, ఆయన మాటలను ఆచరణలో పెట్టడం, ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు మనమిచ్చే గౌరవం. అదే నిజమైన నివాళి. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వారికి ఏఆర్ న్యూస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.